వాక్యాన్ని చదవడం కాదు, కానీ వాక్యాన్ని దేవుడి వాక్యం గొప్పది అని నోటికి చెప్పడం కాదు, కానీ ఆ వాక్యాన్ని మన జీవితాల్లో ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడు మనము ధన్యులం అవుతాం. అర్థమవుతుందా? సో దేవుణ్ణి వెంబడించేవారు చాలా కొద్దిమంది. చర్చికి వెళ్ళేవాళ్ళు వేల కొలదిగా లక్షల కొలదిగా ఉంటారు, కానీ దేవుణ్ణి వెంబడించేవారు కొద్దిమందే. మందిరానికి ఎంతోమంది వెళ్తూ ఉంటారు, మనం చూస్తున్నాం కదా. వాళ్ళందరూ నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వాళ్ళ? మందిరానికి వెళ్తే దేవుణ్ణి ప్రేమించినట్ట? క్రిస్మస్ వేడుకలు చేస్తే దేవుని ప్రేమించినట్ట? న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేస్తే దేవుని ప్రేమించినట్ట? చెప్పండి, కాదు కదా. మనం ఎప్పుడైతే క్రీస్తును పోలి నడుచుకుంటామో, దేవుడి వాక్యం చెప్తున్నట్టుగా ఆయన ఏది చేయమని చెప్తాడో అది చేస్తేనే తప్ప మనం దేవుణ్ణి వెంబడించిన వారము కాము. దేవుడు మనల్ని ప్రేమించలేడు. యథార్థంగా దేవుడు హీ లవ్స్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తాడు, కానీ ఆయన మాట వినేవారిని అధికంగా ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? సో అందరము దేవుడి వాక్యానుసారంగా బ్రతకాలి అనేది దేవుడి చిత్తం. గలతీ 5:22-24 మరొకసారి చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనము. చాలు. సో ఈ ఆత్మ ఫలాలు దేవుడు మన ద్వారా ఆశిస్తూ ఉన్నాడు. ఎప్పుడు సంఘం అభివృద్ధి చెందుతుంది, ఎప్పుడు సంఘం మల్టిప్లై అవుతుంది, ఎప్పుడు అన్యులు దేవుడి వైపు ఆకర్షించబడతారు, ఎప్పుడు అన్యులు దేవుని నిజ దేవుని తెలుసుకుంటారు, ఎప్పుడు అన్యుల జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు, కేవలం మనము వాక్యానుసారంగా బ్రతికినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఈ గుణ లక్షణాలను మనలో మనము పెంపొందించుకున్నప్పుడే, మనం క్రీస్తులో నిలిచి ఉన్నప్పుడే, క్రీస్తు ప్రేమ మన ద్వారా ఈ లోకానికి చూపించగలిగినప్పుడే ఈ లోకంలో దేవుని కార్యాలు మనము చూడగలుగుతాం. హల్లెలూయా.